డైరీలో ఉన్న గుట్టు రట్టవుతుందని తెలంగాణ ప్రజలు భావించవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే నయీం డైరీలో ప్రజల ఆస్తులు ఉన్నాయి, కేసీఆర్ ఊపిరి ఉన్నది అందులో. కొన్ని లక్షల కోట్లతోటే సెకండ్ టైం ఎలక్షన్ నయీం ఆస్తులతోటే గెలిచిండు. ఇవాళ భూదందాలు భూ కబ్జాలు చేసిన నయీము ఒక నరహంతకుడు అని చెప్తున్నారు కదా, మరి అదే నరహంతకుడిని ఎందుకు బయటికి తీస్తలేరు? ఇవాళ చిన్న డ్రగ్స్ కేసు తీస్తేనే తీసుకొచ్చి విచారణ చేస్తారు కదా పోలీసులు. ఇలా కాకి చొక్కలు వేసుకున్న పోలీసులు ఎందుకు నిగ్మమైపోయారు? ఇవాళ అందరి పాత్రలు ఉన్నారు. ప్రజలు తిరుగుబాటు చేయాలి. ప్రజలు ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తీస్తుందనే ఒక నమ్మకం ఉన్నది. ఆ విధంగానే ఇవాళ నయీం కింద చచ్చిపోయిన సాంబశివుడు, కొనపూరు రాములు, బెల్లి లలిత వాళ్ళ చావుల మీద ఎందుకు విచారణ జరగట్లేదు? వాళ్ళ తెలంగాణ ఆత్మగౌరవ అస్తిత్వ పోరాటాల మీద చేసిన ఉద్యమకారులు ఉద్యమ నాయకులు అని చెప్తున్నారు కదా, మరి వాళ్ళ మీద ఎందుకు విచారణ జరగట్లేదు? ఇలా కొన్ని కోట్ల ఆస్తులు ఇవాళ ఒకరి పేరు పండు పేరు చెప్పి కాయలు అమ్ముకునే దాని వెనుక ఎవడున్నా సరే తొక్కి పాతంలోకి పెడతాం. మేము ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాం. నయీం డైరీని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ ఇవాళ మౌనంగా ఉండంటే దాని వెనుక అందరూ ఉన్నారు. ఇవాళ చాలామంది చాలా రాజకీయ నాయకులు ఉన్నారు. నాకు తెలిసిన డీకే అన్న వాళ్ళ ఫాదరు హత్య కేసు కూడా అలా కీలకంగా ఉన్నది. చాలామంది నయీం సాంబశివుడిని చంపడంలో అన్ని రాజకీయ పార్టీలు అందులో వేళ్ళు ఉన్నాయి. డెఫినెట్లీ పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నయీం డైరీని బయటికి తీసుకొస్తాం. ఓకే, నయీం డైరీని పక్కా తీసుకొస్తాం. యవనభ సొమ్ము నయీం యవనభ సొమ్ము, అది ప్రజల సొమ్ము. అవును, ప్రజల సొమ్ము ప్రజలకు అప్పచెప్పాలి కదా. బీజేపీకి లింక్ ఏంటి? నయీంకి బీజేపీకి? నయీంకి బీజేపీకి కాదు, నయీము ఒక నేర సమాజాన్ని ఒక పార్టీగా వస్తున్నాడని భయంతో కేసీఆర్ బీజేపీ కావాలని నయీంను చంపింది అమిత్ షా. ఇప్పుడు తెలంగాణ మూమెంటు ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నయీం యొక్క ఆధిపత్యం ఈ ప్రభుత్వంపై, కేసీఆర్ ప్రభుత్వంపై ఎలా ఉండేది? ఎందుకు ఆయన్ని చంపాల్సి వచ్చింది? మీరు అంటున్నట్టు నిజంగానే కేంద్ర బలగాలు చంపాయా లేకపోతే ఇక్కడ రాష్ట్ర బలగాలు చంపాయా? అందులో ఉన్న ప్రయోజనం ఏంటి వాళ్ళకి ఒకవేళ చంపితే? అయితే నయీం అనే వ్యక్తి ఇప్పటి వ్యక్తి కాదు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి నయీం ఉన్నాడు. ఇవాళ తెలంగాణ వచ్చినప్పుడే నయీం ఒక పుట్టగొడుగులాగా వస్తేనేమో మీరు అన్నట్టుగా ఏంది అనే ఒక చర్చ జరగవచ్చు. నయీం అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు కాలంలో ఉన్నాడు, రాజశేఖర రెడ్డి కాలంలో ఉన్నాడు, ఇప్పుడున్న కచరా కేసీఆర్ కాలంలో కూడా ఉన్నాడు. అంటే నయీం ఆస్తిని చూసే కేసీఆర్ చంపిండు. కేసీఆర్ వల్ల కాలేదు నయీం చంపడం. తను ఒక పెద్ద నేర సమాజం, బెంగళూరు, గుజరాత్ లాంటి వివిధ రాష్ట్రాల్లో తను తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడో దాటిపోయాడు. నయీం అనే వ్యక్తి కొన్ని వేల కోట్ల భూములతోటి, కొన్ని వేల కోట్ల కబ్జాలతోటి, హత్యలతోటి తను ఎప్పుడో బయటికి వెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తిని కేసీఆర్ చంపలేకపోయాడు. కేసీఆర్ చంపలేకపోవడం వల్లనే అమిత్ షాతో అయిపోయాడు. అక్కడ కుదిరింది అండ్ మోడీ అండ్ కేసీఆర్ ఒప్పందం అక్కడ స్టార్ట్ అయింది. నయీం హత్యనే కేసీఆర్ ఒప్పందం. ఇప్పటిదాకా అది విడిపోలే, ఇప్పటికీ కలిసే ఉన్నది. మోడీని కేసీఆర్ని కలిపింది నయీం. నయీం హత్యనే మోడీ కేసీఆర్ ఒక రిలేషన్షిప్. ఓకే, మోడీ మళ్ళీ ఈ ఆస్తుల పంపకం ఎలా జరిగింది? ఆస్తుల పంపకం కూడా నువ్వు ఎక్కువ తిను, నేను తెలంగాణ రాష్ట్రం వరకు ఉన్న ఆస్తులు మొత్తం కేసీఆర్ గుప్పట్లో ఉంటాయి. ఇవాళ బెంగళూరు రిసార్ట్ కానీ, ఇవాళ గుజరాత్ ఏదైతే అవాలా కానీ, అదంతా మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ అవాలా మనీ మొత్తం తనకి టెర్రరిజంతో కూడా బయట పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా టచ్లో ఉన్నట్టుగా చెప్పారు. మిగతా దేశాలలో ఉన్న ఏదైతే మనీ మేనరింగ్ కానీ అదంతా అవాలా మనీ మొత్తం మోడీ తీసుకున్నాడు, అమిత్ షా తీసుకున్నాడు. ఇలా బెస్ట్ ఎగ్జాంపుల్ మోడీ అమిత్ షాది 2000 కోట్లు ఉంటే 2 లక్షల కోట్ల పైచీలకు ఎట్లా అయిపోయింది ఆస్తి? 2000 కోట్లకు పెరిగిపోయింది. అంటే దాంట్లో నయీం ఆ వాటా ఉన్నది కదా. అందుకే ఆ వాటాలోనే భాగమే నయీంను ఎన్కౌంటర్ చేసింది ఈ అమిత్ షా. మరి అమిత్ షా కేసీఆర్ని చెప్పమనండి, నయీంను చంపింది నేనే అని చెప్పమనండి. ఇప్పుడు చెప్పమనండి. నిండు అసెంబ్లీ సభలో చెప్పలేదు, ఓ పిరికి పందా. ఇప్పుడు చెప్పమండి. ఇప్పుడు అసెంబ్లీకి ఎన్నికయ్యండి కదా, మీడియా పాయింట్కి వచ్చి చెప్పమనండి. నిండు అసెంబ్లీలో చెప్పమనండి, నేను నయీంను చంపింది నేనే అని ఒప్పుకోమనండి దమ్ముంటే. నయీంను వాడినాడు చంపిండు. సోయముద్దీన్ కేసు, గౌరీ లంకేష్ కేసు, నయీం కేసు, ఇదంతా అమిత్ షా కదా కథం చేసింది. అమిత్ షా కదా ఒప్పందంలో ఉన్నది. మధ్యలో కోవర్ట్ ఆపరేషన్ చేసింది అమిత్ షా.
ఏదో పైలశేఖర్ రెడ్డి అప్పుడున్న ఎమ్మెల్యేకు చీర పంపిండు, పూలు పంపిండు, అదంతా ఒక ప్రజల్ని డైవర్ట్ చేయడానికి. అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు నయీం విషయంలో, అన్ని రాజకీయ పార్టీ ఉన్నారు, అంత ఆస్తి ఉంది, అది ప్రజల ఆస్తి. కాకపోతే కేసీఆర్ గవర్నమెంట్లో ఉండి కేసీఆర్ ఎక్కువ తిన్నాడు. అయితే నయీం ఇవి అన్ని విషయాలు తన డైరీలో రాసుకున్నాడు. డైరీలో రాసుకున్న డైరీ కేసీఆర్ కాడ ఉన్నది కదా. ఇప్పుడు కేసీఆర్ తాగే మందు సీసా కేసీఆర్ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరికి ఎందుకు అవపడుతుంది? సీసా పడుతుంది, అలా మందు అవపడుతుంది కదా ప్రజలకు. డైరీ పెట్టుకున్నాడు ఒకే కేసీఆర్ అంటే వ్యక్తి నిజాయితీపడు, నిక్కాస్ అయినాడు, సౌత్ నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినాడు. మరి నయీంను చంపినోడు అయితే మరి ఎందుకు డైరీ బయట పెడతలే? ఓ పిరికి పందగా చూడాలా ఇప్పుడు నయీం? అంటే భయం ఏంటి? డైరీ బయట పెడితే ఏమైంది? ఆస్తులు ఉన్నాయి గంతే, ప్రజలు చెప్పుతో కొడతారు, ఉరికిచ్చి ఉరికిచ్చి బట్టలు తీస్తారు. నిజామునే తరిపిన గడ్డ, నిజామునే తరిమిన గడ్డ, బ్రిటిషోనే తరిమిన గడ్డ. ఆఫ్టర్ ఆల్ కేసీఆర్ గాడు ఎంత 0.5 గాడు తొక్కితే పారిపోతాడు. కేసీఆర్కి అంత దమ్ము లేదు, నయీం చంపే దమ్ము కేసీఆర్కి లేదు. అది తప్పుడు స్టేట్మెంట్, నేనే చంపినని విరవి చెప్పుకుంటుండేవో కానీ అంత లేదు. ఇప్పుడు ఆ డైరీలో ఉన్న ప్రాపర్టీలు రికవరీ అవుతాయా? ఖచ్చితంగా డెఫినెట్లీ అవుతాయి. ఇప్పుడున్న గవర్నమెంట్లో, రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఖచ్చితంగా ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఖచ్చితంగా డైరీ బయటకు వస్తుంది. ప్రజలకు ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయి, న్యాయం జరుగుతాయి. ఖచ్చితంగా న్యాయం జరుగుతాయి కాబట్టి అమరవీరులకు 250 గజాలు లాంటిస్తారు కదా, న్యాయం జరిగితే కానీ అమరవీరుల వైపు ఉన్నది కదా. ఖచ్చితంగా బాధితులు ఎందుకు బయటికి రావడం లేదు? వస్తారు, ఖచ్చితంగా వస్తున్నారు. ఎవరన్నారు నయీం బాధితులు బయటికి రాలేదని? చాలా మంది వచ్చారు. ఏపూర్ జవాన్ గన్ను పెట్టి చంపుతా అన్నప్పుడు ఆయన బాధితులు బయటికి రాలే, బెల్లికృష్ణ బయటికి రాలే, తర్వాత కొనపూరు రాములు బయటికి రాలే. కొనపూరు రాములు బయటకు వస్తేనే కదా చంపింది. కొనపూరు కవిత ఇప్పుడు వాళ్ళ మిసెస్ ఉన్నది, మాజీ మార్కెట్ చైర్మన్, ఆమె బయటకు వచ్చింది. చాలామంది వస్తూ ఉన్నారు. సాంబశివుడు తల్లిదండ్రులు ప్రతి క్షణం చెప్పారు కదా మీడియా ముందు. ఇవాళ కొంతమంది మీడియాలు ఛానళ్ళు భయపడుతున్నారు కానీ వాళ్ళ నయీం చేతిలో చనిపోయిన, అక్రమంగా నయీం చేతిలో దాడులై బలైన వాళ్ళ ఏ కుటుంబం భయపడట్లే, వస్తూ ఉన్నారు, బయటకు వస్తూ ఉన్నారు. బయటకు వచ్చే అవకాశం ఉన్నది, వస్తారు ఖచ్చితంగా డెఫినెట్లీ. డైరీని బయటికి తీస్తాం. ఆ డైరీ అనుకున్న అమిషన్ అడ్డీర కొడితే కేసీఆర్ గారు బయటకు వస్తాడు, లేకుంటే కేసీఆర్ గారిని అడ్డీర కొట్టినా అమిత్ షా పేరు బయటకు వస్తుంది. ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లో ఇది బయట పడుతుంది, ప్రజలు డిసైడ్ చేస్తారు.